ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. నగలేని మెడ, మెంతులు లేని వంట ఉండకూడదని ఎందుకంటారు? ఇదేం వింతండి? నగ లేకుండా మెడ ఉండకూడదా, మెంతులు లేకుండా వంట ఉండకూడదా అని ముక్కున వేలేసుకునేవాడు కూడా మనకి కనపడుతూ ఉంటారు. కానీ ఇది సత్యం. ఎందుకు అంటే దీనిలో ఉన్నటువంటి అర్థాన్ని, ఉపయోగాన్ని మనం తెలుసుకోవాలి. ఎవరైనా సరే అసలు నగ లేకుండా మెడ ఉండకూడదుట, స్త్రీలు కానీ పురుషుడు కానీ. పూర్వకాలం అయితే అసలు బారసాల నుంచే మెడలో ఏదో ఒక గొలుసు ఉంటూ ఉండేది. ఈ రోజుల్లో అయితే దొంగల భయమని స్కూళ్ళకి వెడుతున్నారని, స్కూళ్లలో పనికి రాదంటున్నారని, ఆడపిల్లలకి కానీ మగపిల్లలకి కానీ 10వ తరగతి వచ్చే వరకు మనం ఎలాంటి నగల్ని వాళ్ళకి వేయట్లేదు. కాకపోతే ఆ తర్వాత ఆడపిల్లలకైతే ఓ చిన్ని గొలుసు మెడలో బంగారుది వేసేస్తూ ఉన్నారు. మగవాళ్ళైతే కొంతమంది వేసుకోరు, కొంతమంది గొలుసుని వేసుకుంటారు. అయితే ఇక్కడ మెడకి నగ ఎందుకు ఉండాలి, దానివల్ల ఉపయోగం ఏమిటి అనేది తెలుసుకోవాలి. మెడ భాగానికి నగ అందంగా ఉంటుంది, ఆభరణంగా కనిపిస్తుంది, నిండుతనాన్ని ఇస్తుంది. అందుకని స్త్రీలు కానీ పురుషుడు కానీ తప్పనిసరిగా ఏదో ఒక నగని ధరించాలి అంటారు. నగ అంటే సాధారణంగా మనం బంగారంతో కానీ వెండితో కానీ చేసినవి మాత్రమే పూర్వకాలంలో మనకి ఉండేవి. అయితే అవి ధరించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది అంటే, ఇక్కడ మెడ భాగంలో ఉండేటువంటి అనేక నాడుల్ని అవి ఉత్తేజపరుస్తాయి, మన మెదడుకి మేలు చేస్తాయి, గొంతుకి మేలు చేస్తాయి, స్వరపేటికని శుభ్రపరుస్తాయి. అంటే శుభ్రపరచడం అంటే ఇది ప్రత్యేకంగా శుభ్రపరచడం, ఆ నాడుల వల్ల కొంత మేలు జరుగుతుంది. నగ అంటే ఈ రోజుల్లాగా మనం పెద్ద పెద్ద హారాలు వేసుకోవడం కాకుండా మెడకి దగ్గరగా చిన్నగా ఉండేటువంటి నగల్ని ధరిస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత హృదయానికి, ఛాతీ భాగానికి కూడా అది మేలు చేస్తుంది అంటారు. అంటే బంగారం కానీ వెండి కానీ మెడలో ఉండి మనం స్నానం చేయటం వల్ల, ఆ నీళ్లు మన ఒంటి మీద పడటం వల్ల, అంటే బంగారం మీద తడిసినటువంటి వేడి నీరు, వెండి మీద తడిసినటువంటి వేడి నీరు మన ఒంటి మీద పడటం వల్ల మన ఒంటిలో ఉన్నటువంటి కొంత ఉష్ణశక్తి వలన దానిలో కొంత రియాక్షన్ కలగటం, ఆ తర్వాత అది మన ఒంటికి మేలు చేయటం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా అందరూ ఏదో ఒక నగని మెడకి ధరించాలి అని చెప్తూ ఉంటారు. ఏదో ఒక నగని అంటే ఈ రోజుల్లో వచ్చేటువంటి ఆర్టిఫిషియల్ నగలు కాదు, కేవలం బంగారం కానీ వెండి కానీ, ప్రత్యేక పరిస్థితుల్లో రాగిది కానీ, అవి వీరు కాకపోతే ముత్యాలు, పగడాలు, అవి కాకపోతే రుద్రాక్షలు, తులసి మాలలు, ఇవేవైనా సరే ఒక ఆభరణంగా మెడకి వేసుకోవటం వల్ల మనకి ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది. ఆ తర్వాత మనలో ఉన్నటువంటి ఎన్నో నాడుల్ని అది ఉత్తేజపరుస్తుంది, ఎన్నో రకాలుగా మనకి వైద్యపరంగా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. మరి మెంతులు లేకుండా వంట ఉండకూడదా? మెంతుల్లో ఉండేటువంటి గొప్ప గుణం ఏమిటి? అసలు చేదని చాలా మంది మెంతుల్ని దగ్గరికి రానివ్వరు, మెంతుల్ని నోట్లో వేసుకోరు, మెంతుల్ని వంటలో వాడరు. మెంతులు చూస్తే అసహించుకుంటూ ఉంటారు. ఎందుకు? చేదు ఉంటుంది కాబట్టి. కానీ మెంతులు చేసేటువంటి మేలు తెలుసుకుంటే ఎవరు కూడా దాన్ని వదలరు. దాని కమ్మదనాన్ని, దానిలో ఉన్నటువంటి రుచిని వాళ్ళు అనుభవిస్తే మెంతులను ఎవరు వద్దు అనరు. ఎందుకు అంటే మెంతుల వల్ల మనకి ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు మెంతుల్ని దోరగా వేయించి పొడిగొట్టి పెట్టుకుంటే అవి వంటలో వాడితే ఘుమఘుమ వాసనలు వస్తూ ఉంటాయి ఇల్లంతా కూడా. ఎవరికైనా ఆ పదార్థాన్ని ఎప్పుడు తిందామా అని నోరూరుతూ ఉంటుంది. అంత కమ్మని వాసన ఇస్తుంది వేయించిన మెంతుల పొడి. ఆ తర్వాత అది పులుసుల్లో కానీ, పుల్లగా ఉండేటువంటి పులుసుల్లో కానీ, తర్వాత పప్పుల్లో కానీ, పచ్చళ్లలో కానీ, తర్వాత సొరకాయ లాంటి కూరల్లో కానీ ఈ మెంతుల పొడిని వాడటం వల్ల ఘుమఘుమలాడుతూ ఉంటుంది. కేవలం ఘుమఘుమలాడటమే కాదు, వాసనే కాదు, రుచికి కూడా కమ్మగా ఉంటుంది. అసలు చేదంటారు కానీ అది చేదు కాదు, చిరుచేదుగా ఉన్న రుచికరంగా ఉంటుంది. అంటే చేయవలసినటువంటి విధంగా, వేయవలసినటువంటి పాళ్లలో ఆ మెంతుల్ని వాడారనుకోండి, కమ్మదనం దానికి పెరుగుతుంది. అయితే కమ్మదనం ఘుమఘుమే కాదు, అది మనకి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుంటే అందరూ ఆశ్చర్యపోతారు. మనకేమిటంటే జ్యోతిషాస్త్రాన్ని అనుసరించి ఎవరికైనా కూడా గురుగ్రహం వల్ల మనకి మధుమేహ వ్యాధి వస్తూ ఉంటుంది. మధుమేహం అంటే షుగర్ వ్యాధి వస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో షుగర్ లేని వాళ్ళు మనకి కనిపించట్లేదు.
100% చాలా మందికి షుగర్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో అయితే ఒబిసిటీ పెరిగి చిన్న చిన్న పిల్లలకి కూడా మధుమేహం వస్తోంది. అయితే మెంతుల్లో ఉండేటువంటి గుణాన్ని తెలుసుకోవాలి. ఏ గురుగ్రహం వల్ల మనకి ఏ షుగర్ వ్యాధి వస్తుందో ఆ గురుగ్రహానికే సంకేతమైనటువంటిది ఈ మెంతులు. అయితే ఈ మెంతులు తినటం వల్లే మనకి మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది. అంటే ఏమిటి? అసలు ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. ఈ మెంతులు తినటం వల్ల అనేక బ్యాక్టీరియాల్ని ఇది అరికడుతుంది. అతిసార వ్యాధిని ఇది అరికడుతుంది. ఆ తర్వాత మనలో ఉండేటువంటి చిన్న చిన్న క్రిముల్ని ఇది అరికడుతుంది, చంపేస్తుంది. ఆ తర్వాత ఇది తినటం వల్ల షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. అయితే చిన్నపిల్లలకి ఇంట్లో చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేసామనుకోండి, వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఈ షుగర్ వ్యాధి వాళ్ళకి అంటకుండా ఉంటుంది. ఎవరైనా సరే వారానికి ఒకసారైనా కాకరకాయ తినటం, నిత్యం వంటలో మెంతుల్ని వాడటం, పసిపిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళకి రోజు లేతగా ఉన్నటువంటి అంటే ఎరుపు రంగులో లేతగా ఉన్నటువంటి వేపాకు రోజు ఒకటి తినటం వల్ల, తినిపించటం వల్ల అసలు వాళ్ళకి జీవితం మొత్తంలో కూడా ఎప్పుడు భయంకరమైనటువంటి వ్యాధులే రావు అని మనకి ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. అంటే మెంతులు వంటలో వాడటం వల్ల ఎంత ఉపయోగం ఉందో మనం తెలుసుకోవాలి. దాని కమ్మదనాన్ని మనం ఆస్వాదించాలి, ఆరోగ్యాన్ని పొందాలి. అందుకని ఎవరైనా సరే చక్కగా మెంతులు తెచ్చుకొని దోరగా వేయించి పొడి కొట్టి వంటలో వాడటం అలవాటు చేసుకోండి. దానివల్ల కుటుంబంలో ఉన్న అందరికీ కూడా వ్యాధి ఉన్న వాళ్ళకి అదుపులో ఉండటం, లేని వాళ్ళకి నివారించడం జరుగుతుంది.